ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్. ఈ రోజు మేము మెదుడు కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. మెదుడు కూర క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మెదుడు కూరలో నాలుగా వెన్నేస్తారు. ఇలా మెదుడు ఇక్కడ ఉంది చూడండి. ఇదా ఫ్రెండ్స్, మళ్ళా 2 సార్లు కడుతుంది. ఈ మెదుడు కూర కూడా మనము 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. మెదుడిని వేడి నీళ్ళలో చూపిస్తాము. కొంచెం మెదుడు కూర కూడా బాగా 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెదుడు కూర చేస్తుంది మా మమ్మీ. ఫస్ట్ కొన్ని ముక్కలు తీసి దాంట్లో వేసుకోవాలి. బాలలో ఉప్పు వేసింది, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, చెక్క లవంగాల పొడి, మిరియాల పొడి, 1 స్పూన్ కారము అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇదంతా ఉడికినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఉడికించుకున్నాక బాలలో తీసి గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మమ్మీ అదే గిన్నె పెట్టి తాలింపు వేస్తుంది. 1 స్పూన్ ఆయిల్ వేసింది. చూడండి ఫ్రెండ్స్, నూనె వేడెక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎల్లిపాయ తాలింపు వేసింది, కరివేపాకు, మెంతం కూర వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాలి. ఇప్పుడు వేగినాక మనము టమాటాలు వేసుకోవాలి. ఇవి టమాటాలు కొంచెం మగ్గాలి. ఈ మెదుడు కూరను మెదుడిని వేడిళ్ళతో కడగాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాం లైట్గా. చూడండి ఫ్రెండ్స్, అంతా మగ్గినాయి టమాటాలు. ఇప్పుడు ఈ ముక్కలు దాంట్లో వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడకబెట్టిన ముక్కలన్నీ వేసి దాన్ని కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి కొద్దిగానే. ఇది ఉడికినాక మెదుడు కడిగి దీంట్లో వేసుకోవాలి. ఉడికినాక చూపిస్తాను ఒక 5 నిమిషాల తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఈ మెదుడుని వేనీళ్ళు వేసి కడుక్కోవాలి. ఇప్పుడు మా మమ్మీ వేనీళ్ళు వేసి కడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా కడుక్కోవాలి. దానికి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కూరలో వేసుకోవాలి. అలా తుంచి వేసుకోవాలి. మెదుడు కూర అలా అంతా తుంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా. ఇప్పుడు ఆ మెదుడు కూర అనేది ఉడకాలి బాగా. ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది. ఇది బాగా దగ్గరకు ఉడకాలి ఫ్రెండ్స్. ఇది
చూడండి కూర దగ్గరకు అవుతుంది. ఇంతే అండి మెదుడు కూర, చాలా సింపుల్. మీరు ఉప్పు సరిపోయిందో లేదా చూసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొద్దిగానే సగం 1 స్పూను. ఇది బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా అయింది కూర అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెదడు కూర రెడీ అయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్.